హలో వెల్కమ్ టు అబి ఎక్స్ప్లోర్. ఇవాళ మనం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాం. మార్నింగ్ 5:30 అయితే అవుతుంది. బయట అయితే ఎవరు లేరు. లోపలికి అయితే వెళ్దాం రండి. లోపలికి అయితే వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? మనం అయితే ఉజ్జయిన్ మధ్యప్రదేశ్కి అయితే వెళ్ళబోతున్నాం. అదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12975. ట్రైన్ ఎక్కిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్. ఇప్పుడు మనమైతే పెన్గంగా రివర్ని అయితే క్రాస్ అవుతున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్కి లాస్ట్ హాల్టింగ్ అనమాట. దీని తర్వాత మనం మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. లోపల కోచ్ అయితే చూపిస్తాం ఎలా ఉందో చూడండి. నీట్గానే అయితే ఉంది. స్టేషన్ కూడా చాలా బాగుంది. కాగజ్ నగర్ స్టేషన్ దాటిన తర్వాత చాలా రిపేర్లు అయితే నడుస్తున్నాయి. థర్డ్ ట్రాక్ వర్క్ నడుస్తుంది అన్నమాట. అందుకే ఇలా బిజీగా ఉంది. ఇక్కడ నుంచి ట్రైన్ చాలా స్లో వెళ్తున్నాయి. మన నెక్స్ట్ హాల్టింగ్ వచ్చేసి మహారాష్ట్రలో భల్లార్షా. భల్లార్షా స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ. ఇది వచ్చేసి తెలంగాణ దాటిన తర్వాత వన్ ఆఫ్ ద మెయిన్ స్టేషన్స్లో ఒకటి. అజ్నీ స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం. ఇప్పుడు మనం నాగ్పూర్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. నాగ్పూర్ స్టేషన్ దగ్గర రాగానే ఈ కోర్బా కొచ్వేల్ ఎక్స్ప్రెస్ అయితే మనకి ఎదురుగా వచ్చేసింది. నాగ్పూర్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. సెంట్రల్ ఇండియాలోని మెయిన్ స్టేషన్లో ఇది కూడా ఒకటి. దీని సెంట్రల్ రైల్వేసే ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి చాలా రూట్లకు అయితే ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద స్టేషన్ అన్నమాట. ఇక్కడ ఆరెంజెస్ కూడా చాలా ఫేమస్. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. నాగ్పూర్ తర్వాత నేను చాలా స్టేషన్స్ చేసేస్తానన్నమాట. కాబట్టి మనం ఇటార్సీలోనే కలుసుకుందాం. ఫారెస్ట్లో చాలా చిన్న స్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. వీటి దగ్గర చిన్న విలేజెస్ అయితే ఉంటాయి. మనమైతే టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ టన్నెల్ చాలా పెద్దది. చూడండి ఎలా ఉందో. ట్రైన్ వెళ్తుంటే చుట్టుపక్కల చూడడానికి చాలా ల్యాండ్స్కేప్స్ అయితే ఉన్నాయండి. ఈ చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏరియా అయితే ఉంది. ఇందులో టన్నెల్స్ అయితే వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. మాకు ఎటువైపు చూడాలో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికైతే జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మీకోసం ఈ ల్యాండ్స్కేప్స్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు వీలుంటే ఒకసారి లుక్ చేయండి.
ఇటార్సీ జంక్షన్కి అయితే వచ్చేసాం. ఈ జంక్షన్ కూడా చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనం మధ్యప్రదేశ్లోకి అయితే మెయిన్ జంక్షన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇటార్సీ తర్వాత మనం రాణి కామలపతి స్టేషన్లో అయితే కలుద్దాం. చూస్తున్నారు కదా, నర్మదా రివర్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. దీని తర్వాత వచ్చేసేది నర్మదా స్టేషన్, నర్మదాపూర్. మనం ఇప్పుడు రాణి కామలపతి స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. స్టేషన్ మట్టుకు చాలా పెద్దగా కనిపిస్తుంది బయట నుంచి. చూస్తున్నారా ఈ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో. స్టేషన్ మట్టుకు చాలా నీట్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. రాణి కామలపట్నం నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తున్నాం. చూసారుగా ఎలా ఉందో. స్టేషన్ మటుకు అదిరిపోయింది. ఇప్పుడు మనం భోపాల్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. భోపాల్ స్టేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ అన్నమాట. ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఫుల్ అవుతారు. చూడండి ఎలా ఉంటుందో. స్టేషన్లో మనం ఈ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ నుంచి గోరఖ్పూర్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉజ్జయిన్ జంక్షన్. అదే మన లాస్ట్ స్టాప్. మనం ఉజ్జయిన్కి అయితే రీచ్ అయిపోయాం. ట్రైన్ మట్టుకు ఆన్ టైం అయితే వచ్చేసింది. పదండి బయటకి అయితే వెళ్ళిపోదాం. బయట నుంచి అయితే మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది. ట్రైన్ మొత్తం ఇక్కడే ఖాళీ అయితే అయిపోయింది. బయట నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. చూస్తున్నారు ఎలా ఉందో. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.